ఝాయతో విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశు బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భగవద్గీతలో సాంఖ్యయోగం 2వ అధ్యాయం 62వ శ్లోకం 63వ శ్లోకం. దీని అర్థం ఏంటంటే మనిషి శబ్దాది విషయాలు అంటే ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ ఆలోచించడం వల్ల వాటి యందు ఆసక్తి కలుగుతుంది, అంటే ఇంట్రెస్ట్. ఆ ఆసక్తితో వాటి మీద కోరిక పుడుతుంది. ఆ కోరిక వల్ల కోపం వస్తుంది. ఆ కోపం వల్ల అవివేకం. ఆ అవివేకం వల్ల మరపు. ఆ మరపు వల్ల బుద్ధినాశనం. ఇలా వరుసగా ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి అనమాట. ఈ బుద్ధినాశనం రాగానే మనిషి పూర్తిగా చెడినవాడు అవుతున్నాడు. ఏదైనా సరే ఒక కారు చూసాము, అబ్బా ఈ కారు కావాలి అనుకుంటాం. మన దగ్గర డబ్బులు ఉండాలిగా. మన దగ్గర 10 రూపాయలు పెట్టుకొని ₹1,00,00,000 కారు కావాలంటే ఎలా వస్తుంది? రాదు. దాని మీద ఎక్కువ ఆలోచించడం వల్ల దాని మీద కోరిక పుట్టింది, ఇంట్రెస్ట్ కలిగింది, ఆసక్తి పుట్టింది. అది ఎలాగైనా సొంతం చేసుకోవాలని కోరిక పుట్టింది. ఆ కోరిక తీరకపోతే ఏం జరుగుతుంది? నెమ్మదిగా దాని స్థానంలో కోపం రావడం స్టార్ట్ అవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న జనాల మీద కోపం తెచ్చుకోవడం మొదలెడతాం. ఆడు తెచ్చుకున్నాడు, ఈడు తెచ్చుకున్నాడు, మనం తెచ్చుకోలేకపోయాం, మనం చేతకాలం అది ఇది అని చెప్పి ఇప్పుడు చీటికి మాటికి కోపం తెచ్చుకోవడం మొదలు. ఈ కోపంతో మనకి అవివేకం స్టార్ట్ అవుతుంది. అవివేకం అంటే మంచి చెడు మర్చిపోతాం. అక్కడ ఈ మర్చిపోవడంలోనే మనకి మతి మరుపు. ఈ మరపు వచ్చిందంటే మన బుద్ధి కూడా నెమ్మదిగా నాశనం అవుతూ వస్తుంది. ఇది పూర్తిగా చెడిపోతాడు మనిషి, పూర్తిగా చెడిపోతాడు. ఇది భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో ఇలాంటి శ్లోకాలు, మంచి మంచి శ్లోకాలు చాలా ఉన్నాయి. మన దురదృష్టం కొద్దీ భగవద్గీతని చనిపోయినప్పుడు వాడే సాధనంగా వాడుతున్నాం తప్పితే అది ఒక పవిత్ర గ్రంథం. దాన్ని ప్రతిరోజు చదువుకోవాలి, లేదు ఒక పండగల్లో చదువుకోవాలి, పుణ్యకార్యాలప్పుడు చదువుకోవాలి అన్నది మర్చిపోయారు. పూర్వం రోజుల్లో ప్రతిరోజు గుళ్ళో చదువుకునేవాళ్ళు, ఇళ్లలో చదువుకునేవాళ్ళు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మలు అందరూ రెగ్యులర్గా చదివేవాళ్ళు భగవద్గీత. ఇప్పుడు మనం ఏంటంటే భగవద్గీత ఎందుకంటే అయ్యో ఎవరు పోయారు, నిజమా కదా? మీరు ఆలోచించండి. ఎవరు పోయారు, భగవద్గీత వినిపిస్తోంది అన్న దుస్థితికి మనం వచ్చామంటే భగవద్గీతని మనం ఏ స్థాయికి తీసుకొచ్చామో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. భగవద్గీతని అదొక పవిత్ర గ్రంథం. ఇంకా మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం, వాట్సాప్లో వాటిలో పాఠ్యాంశాలుగా భగవద్గీతను చేర్పిస్తే కోర్టుల్లో వాడాల్సిన అవసరం రాదు. కోర్టులో భగవద్గీత ప్రమాణం చేస్తారు కదా, కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం రాదు, పిల్లలకు నేర్పితే చాలు అని చెప్తుంది. నిజమది. చిన్నతనం నుంచి పిల్లలకి భగవద్గీత నేర్పితే దానిలో కర్తవ్యం గురించి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నువ్వు ఎలా నీ కర్తవ్యం గురించి, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, ఫలితం దేవుడు ఎలాగూ ఇస్తాడు నీకు. నువ్వు కర్తవ్యం చేయకుండా దేవుడా గాలిలో దీపం పెట్టి దేవుడా చూడంటే దేవుడు చూడవు. నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. అది అని మనకి భగవద్గీతని ఇలా చనిపోయినప్పుడు కాకుండా మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకురావాలి. మనం అందరం కూడా గుళ్ళలో, ఇళ్లలో రెగ్యులర్గా దాన్ని వాడుతూ ఉండాలి, రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. అందరూ కూడా భగవద్గీతని చదువుతూ ఉండమని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. మీ దావులూరి రాజేంద్ర ప్రసాద్.